ఈరోజు మనం సుశీల చేసుకుందామా? సుశీల అంటే ఏదో అమ్మాయి పేరు అనుకునేరు. సుశీల అంటే తెలంగాణలో ఫేమస్ ఫుడ్ ఐటెం. చాలా బావుంటది. బిర్యానీ గూడా పనికిరాదు సుశీల ముందు. అంత టేస్టీగా ఉంటది. దాన్ని ఒక్కొక్కరు ఉగ్గాని అంటారు. దాన్ని ఒక్కొక్కరు ఇదేంటి మరమరాల ఉప్మా అంటారు. బట్ మేమైతే దాన్ని సుశీల అని అంటాం. చాలా టేస్టీ ఉంటది. ఇంటికెళ్తే చాలు ప్రతిరోజు తింటా నేనిదే. ముందు కడాయిలో ఆయిల్ ఆయిల్ వేగిందా లేదా చూసుకొని దాంట్లో వేరుశెనగ గుళ్ళు అదే మేమైతే పల్లీలు అంటాం. పల్లీలేసుకోవాలి. పల్లీలు బాగా వేగితేనే అలా అని మాడిపోకూడదు. బాగా వేగితేనే సుశీలకి చాలా టేస్ట్ వస్తది. ఒక్కొక్క స్పూన్‌కి ఒక్కొక్క పల్లి వచ్చేటట్టు మేమైతే ఏసుకుంటామనమాట. మా దగ్గర పల్లీల లవర్స్ ఎక్కువ. సో, పల్లీలేసుకుంటాం. ఈలోపు పల్లీలు వేగేంతలోపు టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకోవాలి. మా దగ్గర నిమ్మకాయ లేదు. యాక్చువల్‌గా అయితే నిమ్మకాయ ఏసుకోవాలి. నిమ్మకాయ ఏసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. నిమ్మకాయ లేదు కాబట్టి నేనైతే టమాటా యూజ్ చేశాను. ఇంక పల్లీలు వేగేంత వరకు నిమ్మకాయ, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది వీడియో తీయలేదు. తర్వాత పేలాలు తీసుకోవాలి. అదే అందరూ మరమరాలంటారు. మేమైతే పేలాలంటాం. మరమరాలనైతే డైరెక్ట్ అవి తయారు చేసే దగ్గర నుండి తీసుకొస్తాము. డీమార్ట్ అలాంటి వాటిలల్లో తెచ్చుకోము. ఎందుకంటే మాకు అక్కడే మా ఊర్లోనే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి కాబట్టి దట్టు బావుంటాయి. సో, అంతా అయిన తర్వాత మళ్ళీ మనము వీటిని బాగా కలుపుకోవాలి. ఏవైతే మనము టమాటా ఏయకుండా మిగతా అన్నీ ఏసి వేయిస్తున్నామో అవి. తర్వాత ఇందులో టమాటా ఏసి మంచిగా మగ్గనివ్వాలి. ఎంత అంటే టమాటా కొంచెం నేను పండులాగా ఏసుకున్నాను గదా! అది మొత్తం మెత్తగా అయ్యేంత వరకు. తరువాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ ఏస్తే కొంతమందంటారు టమాటా మగ్గుతదని. కొంతమందంటారు మగ్గదని. ఇప్పుడే అసలు సిసలైన టాస్క్. సుశీలలో ఇదే చాలా ఇంపార్టెంట్. మరమరాల్లో అదే పేలాలలో వాటర్ పోసుకోవాలి. ఎందుకు పేలాలలో వాటర్ పోస్తున్నా అనుకుంటున్నారా? చూడండి. ఇవి మెత్తగా అవ్వాలనమాట. వాటర్‌లో నానాలి. నానాలంటే మరీ ఎక్కువసేపు కాదు. ఒక 2 మినిట్స్ అంతే. కొంచెం మెత్తబడంగానే వాటిని తీసి పక్కన ఏదైనా బౌల్‌లో ఏసుకోవాలి. ఇలా చేత్తో నొక్కుకుంటేనే అవి మెత్తబడతాయి. లేదు అని ఎక్కువ వాటర్ పోసినా కూడా అది మొత్తం పిండి పిండిలాగా అయిపోతది. మనకు వాటి వల్ల యూజ్ ఏమి ఉండదు. ఇక్కడ గనుక మనం ఫెయిల్ అయితే సుశీల మనకు రానట్టే. చాలా ఈజీగా ఉంటది సుశీల చేసుకోవడం అంటే. టేస్ట్ కూడా అంతే బావుంటది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ సెకండ్ టైం ఖచ్చితంగా చేసుకుంటారు. తర్వాత మన తాలింపేసింది మొత్తం రెడీ అయిపోయింది. ఇందులో పసుపేసుకోవాలి. పసుపు తక్కువ వేసుకుంటే సుశీలకి అంత టేస్ట్ అనిపియదు. నేనైతే మీడియం రెడీ అయిపోయిందంటే సుశీల ఆల్మోస్ట్ నార్మల్‌గానే ఉంది. ఇవన్నీ మగ్గిపోయాయి బాగా. ఇందులో కొంచెం పసుపేసుకోవాలి. పసుపు ఎంత అంటే మనకు ఇష్టం ఉన్నంత. తర్వాత మరమరాల్ని అదే పేలాల్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మరీ మెత్తగా అవ్వకూడదు. చూడండి నేను ఇలా పిసికితే మరీ మెత్తగా ఏం అవ్వట్లేదు. వాటిని ఈ వేయించిన దాంట్లో ఏసుకోవాలి. అదే పల్లీలు ఇవన్నీ వేయించాను కదా నేను వాటిలో. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఈ వీడియోలో చూపించినట్టు ఇంత బాగా కలవాలి. కలిస్తేనే ఆ టేస్ట్ అనేది మనకొస్తది. తర్వాత ఆల్మోస్ట్ మన సుశీల రెడీ అయిపోయినట్టే. కొంచెం వేడవ్వనివ్వాలి. ఎక్కువ వేడి చేస్తే మళ్ళీ అడుగంటేస్తది. ఇందులో నేను అల్లం వేయలేదు. ఎందుకంటే అప్పటికి నేను మర్చిపోయా అల్లం వేయడం. అల్లం కూడా వేసుకోవాలి. తర్వాత దించుకునే ముందు దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఇంకా నేను ఒక ప్లేట్‌లోకి తీసుకున్నా తిందామని. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. నాతో పాటు మీరు కూడా తినేయండి ఒక ముద్ద. చాలా బావుంది.